మోసపోతున్నట్లు పలు ఘటనలు స్పష్టమవుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతోనే విద్యావంతులు మోసగాళ్ల ఉచ్చులో పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య అన్ని స్థాయిల్లోనూ జరుగుతున్నాయి సైబర్ మోసగాళ్ళు. కానీ పట్టణాల్లో ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఫైనాన్స్ కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి, వీళ్ళు ఇంకా టెక్నాలజీ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఎందుకంటే ఎక్కువ భయపడతారు. ఈ పోలీస్ కేసులని, లేదంటే ఏదైనా మనీ లాండరింగ్లో మీకు దొరికిపోయిందని, డ్రగ్స్ మ్యాటర్స్ ఉందని, ఎక్కడో అమ్మాయితో ఒక దొరికారు, అట్లా వేరే రకరకాలుగా వీళ్ళు మంచి మంచి స్కీమ్స్ లాగా తయారు చేసుకున్నారు. వాటిలో మీ పేరు ఇక్కడ వచ్చింది, మీరేం స్పందించకపోతే మీ జాబ్ పోతుంది, అది దాన్ని భయపట్టించగానే వీళ్ళు పిల్లలు లేదంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఈ యంగ్స్టర్స్ ఎక్కువ వాళ్ళు భయపడిపోతారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, అర్థం కాకుండా వాళ్ళ గురిలో వీళ్ళు పడిపోయి మోసాల్లో వీళ్ళు అరికట్టుకుంటారు. అందుకే భయపడకుండా మీకు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఏదన్నా ఇలా జరిగింది, మీ పేరు ఇక్కడ ఉంది, అట్లా భయపడడానికి మీరు ప్రయత్నిస్తే ధైర్యంగా మీరు ఉండి వీళ్ళు మోసగాలని మీరు నిలదించుకోవాలి. మరియు వెంటనే ఇంకా మీకు డౌట్ ఉంటే 100కి లేదా 1930కి మీరు కాల్ చేసి ఎవరైనా బెదిరించి మీ ఇంటి దగ్గరకు వస్తారంటే వాళ్ళతో మీరు మాట్లాడుకోవాలి. సైబర్ నేరాల్లో అనేకం విదేశాల నుంచే జరుగుతూ ఉంటాయి. విదేశాల నుంచే ఫోన్లు చేయడం, సెల్ ఫోన్ల